అదే శవం ఉందని చెప్పండి 11 సెకండ్లలో వాలిపోతాడు సార్. ఎంతకి తెగించారా? పాపం 25 ఏళ్ళు నిండకుండానే పాడి మీద పడ్డాడ్రా. ఏం చేద్దామంటావు మరి? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం అది జగన్ కి శవానికి ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం సార్. 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు. ఎందుకు? నాకు నీకు నీ మంచిగున్నారు మీ ఇద్దరు. కేటు డూప్లికేట్ లెక్క. శవయాత్రలు ఇలా చేసేదేమిటి? వాడి కాన్సన్ట్రేషన్ కంటే నీ ఓవరాక్షన్ ఎక్కువైపోయిందిరా. దాని మీద మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ బయట ఒకటి వచ్చింది. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. టూ మచ్ రే, టూ మచ్. సార్ అది బాంబు కాదు, ఎస్ఐ గారు కొబ్బరికాయ కొట్టారు. మనోడు అనుకున్నారు, పకోడు వీడు. మీ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. కొబ్బరికాయ సౌండ్ కి బాంబు సౌండ్ కి డిఫరెన్స్ మాకు తెలియదు అనుకున్నావా? అందుకైనా అంత భయపడ్డారు. మేమేం భయపడలేదు బాబు, మీరెంత ధైర్యంగా ఉన్నారో టెస్ట్ చేశాను. నా దుఃఖం నీకు అంత ఆనందాన్ని కలిగిస్తుందిరా? నీకు సర్వపాపాలు చుట్టుకొని ఏం చిల్లర కాదురా మీరు. అది కూడా వినండి అందరు ప్లీజ్. వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. సరే ఈ ఇష్యూలో మీ చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా. డాడీ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఏం చెప్తా అంటే అది రామ్. ఏం చెప్తా డాక్టర్ వాట్స్ ప్రాబ్లం? ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. వచ్చిన స్పెషల్ కేస్. తలకి బలమైన గాయం తగలటం వల్ల ఈ ఏరియాలో రక్తం గడ్డకట్టి పూర్తిగా తన గతాన్ని మర్చిపోయాడు. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. మెమరీ లాస్. అబ్జర్వేషన్ లో పెట్టాం, జాగ్రత్తగా చూసుకోండి. స్టాప్ 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 స్టాప్. ఏంటి తొక్కలు పెట్టి? ఆంధ్రజ్యోతి విలేకరి మధ్యలో ఏదో ప్రశ్న అడిగేసరికి పాపం ఆయన చెప్పాలనుకుంది మర్చిపోయి ఫ్లో పోయింది. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలి. మార్చేస్తాడు సార్. సార్ వీడు అన్నింటినీ మార్చేస్తున్నాడు సార్. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? దినకర్ గారు దీని మీద స్పందించండి కానీ అది ఏపీ ఇమేజ్ కి సంబంధించి తప్పు, ఇది తప్పు. తెలుగు ప్రజలకు మొట్ట కొడపడానికి మీరున్నారా? అయ్య బాబోయ్, ఏంట్రా ఈ ఎక్స్ప్రెషన్? సంతోషానికి ఇదే, దుఃఖానికి ఇదే. అసలు ఈ అభినయానికి భావం ఏంటి? మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. నా లవ్వడా. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. పిల్లల్ని చదివిస్తా ఉన్న ప్రతి తల్లికి ఏటా 15,000 ఇస్తాం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి. చూసాడుగా. ఏంటి బాబన్న? ఇంకో పిల్లల్ని చదివిస్తా ఉన్న ప్రతి తల్లికి ఏటా 15,000 ఇస్తాం. మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఫోటో ఏమిటి? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఈ ఫోటో కనపడటం లేదా? ఎస్ ఎస్
సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు ఈ చంపిన వ్యక్తి, జిలాన్ అనే వ్యక్తి. అంటే వీళ్ళ మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఎంతకన్నా నిదర్శనాలు కావాలన్నా? కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే 11 సీట్లు ఏంటి? ఒక 40% ఓటింగ్ తో రేవంత్ రెడ్డి ఈ రోజు సీఎం అయ్యాడు. 40% ఓటింగ్ తో ఈ రోజు ప్రధానమంత్రి అయ్యారు. ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. మరి 40% ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఏంటి? ఇది ఏంటి? ఏం చేద్దామంటావు మరి? చూడండి అక్కడ ఏముందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. తెలుగులో 57 వచ్చినాయి సార్, హిందీలో 70 వచ్చినాయి సార్, ఇంగ్లీష్ లో 56 వచ్చినాయి సార్, మ్యాథ్స్ లో 58 వచ్చినాయి సార్. ఏం చేద్దామంటావు మరి? సైన్స్ లో 43 వచ్చినాయి సార్, సోషల్ లో 31 సార్, దాంట్లో 4 మార్కులు తగ్గినాయి సార్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఒక్క సబ్జెక్ట్ పట్టుకొని 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఎమ్మెల్యే భార్య కేక్ తినిపించడం, మరి ఇంత దారుణమైన ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఎమ్మెల్యేతో ఫోటో. ఈ అయూబ్ ఖాన్ తో ఫోటోలు ఇవన్నీ అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఇది షబీం ఖాన్ తో ఫోటోలు. ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు? నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ఆడవాడు మోపాయిన ఇట్లా నాకే అడ్డం మాట్లాడుతున్నావు, బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థం. భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.